అరే! ఇన్ని మోడల్స్ చాక్లెట్సా? ఎలా తయారు చేశారండి అంటే చెప్పేస్తాను. చాలా సింపుల్ వే అండి. మనకు మోడల్స్ ఉంటే చాలు ఇలా చక్కగా మనము ఇన్ని రకాల వెరైటీ చాక్లెట్స్ పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా చేసుకోవచ్చు. బాబోయ్! ఇదంతా మేము పర్చేజ్ చేయలేమండి. డార్క్ చాక్లెట్ అయన్నీ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? ఏం అవసరం లేదండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోలో అన్నిట్లో అవైలబుల్‌గా ఉంది. ఇలాగ మిల్క్ కాంపౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మోల్డ్స్ కూడా ఆన్లైన్‌లోనే పర్చేస్ చేశానండి. ఓన్లీ 3 ఐటెమ్స్‌తో మీరు చాక్లెట్స్ చేసేస్తారంటే నమ్మగలుగుతున్నారా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చేయండి. ఫస్ట్ నేను డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ నేను 530 రూపీస్ తీసుకున్నానండి మీషోలోని. ఇంకా వేరే మనకి ఫ్లిప్‌కార్టు, అమెజాను ఇలా అన్నిటిలోనే ఉంది. ఒకసారి చెక్ చేయండి మీరు. డార్క్ కాంపౌండ్ ఒక బార్ తీసుకున్నాను. మిల్క్ కాంపౌండ్ ఒక హాఫ్, ఈ బార్ ఎంత తీసుకున్నామో అందులో హాఫ్ తీసుకోవచ్చు, లేకపోతే హాఫ్ తీసుకోవచ్చు. ఇలాగా నేను డార్క్ కాంపౌండ్ ఒక బారు, మిల్క్ కాంపౌండ్ ఈ ముక్క తీసుకున్నాను. మీరు ఫుల్గా డార్క్ కాంపౌండ్తోనే చేసేయచ్చు, లేకపోతే ఫుల్గా మిల్క్ కాంపౌండ్తో కూడా చేయొచ్చు. కానీ ఇలా ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాక్లెట్ అనేది బయట కొనే చాక్లెట్స్ లాగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అమూల్ చాక్లెట్ కానీ తిన్నారా? అది చాలా మనం నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. సేమ్ అలాగే ఉంటుందండి ఇది కూడా. ఇలాగ ఫస్ట్ డార్క్ కాంపౌండ్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల చాలా గట్టిగా అయిపోయింది, బయట చల్లగా ఉండడం వల్ల. అందుకు నేను డైరెక్ట్గా గాజు బౌల్లో వేసేసాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో మాత్రమే దీన్ని హీట్ చేయాలి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు. చాక్లెట్ని కింద వాటర్ వేసి అది బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇలా గాజు బౌల్లో చాక్లెట్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇది నాకు ఇలా ముక్కలుగా చేయకుండా బారేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డానండి. మీరైతే ముక్కలుగా చేసుకొని బయట పెట్టైనా చాక్లెట్ కొంతసేపు మీరు చేసుకోండి. ఎందుకంటే ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు చాక్లెట్ అనేది నాకు గట్టి పడిపోయింది. మీరు ముక్కలుగా చేసుకుంటా ఏంటంటే తొందరగా మిక్స్ అయిపోతుంది, గొడవ ఉండదు. ఇలాగ మనము ఇలా కరుగుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ అనేది ఆప్షనల్ అండి. ఫుల్గా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బటర్ వేసుకోవడం వల్ల సిల్కీగా ఉంటుంది. చూసారు కదా, కొంచెం గట్టిగా అయిపోయింది. ఎందుకంటే నేను ఆ బార్ కరిగేంత వరకు దాన్ని అయితే అలా ఉంచేసాను. అందుకు నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెంగా మిల్క్ వేసుకొని దీన్ని అయితే మెత్తగా చేసుకుంటున్నాను. మీరు ముక్కలుగా వేసుకుంటే ఇలా మిల్క్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఒకవేళ గట్టిగా అయిపోతే నాలా మిల్క్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే లాస్ట్లో చూపిస్తాను. మిల్క్ కూడా కొంచెంగా వేసుకొని మరీ పలచన అయిపోతుంది. అప్పుడు మనకు చాక్లెట్ మౌల్లోంచి అస్సలు బాగా రాదండి, ఇరిగిపోతుంది చాక్లెట్. ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నేనైతే చాక్లెట్ మౌల్డ్స్ తీసుకున్నానండి. చాక్లెట్ మౌల్డ్స్ అయితే నేను ఒకటి డీమార్ట్లో తీసుకున్నాను, ఒకటైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇదైతే డీమార్ట్లో తీసుకున్నాను, అదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చూసారా, దానికి డిఫరెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆన్లైన్లో తీసుకున్న డీమార్ట్లో అయితే చాలా డెలికేట్గా ఉంది. కానీ ఏం పర్వాలేదండి, మనకి చాక్లెట్ వస్తే చాలు, మనకి క్వాలిటీ అయితే అవసరం ఉండదు. ఎలాగైనా చాక్లెట్ వచ్చేస్తుంది మనం చేసే విధానాన్ని బట్టి. చూసారు కదా, ఇప్పుడు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మౌల్డ్స్లో వేసేసుకోవాలి. ఫస్ట్ మౌల్డ్స్ అయితే వాష్ చేసుకోండి కొన్న వెంటనే. తర్వాత ఇలాగా తడి అంతా ఆరిపోయాక గోరువెచ్చగా ఉన్నప్పుడు డార్క్ చాక్లెట్ అనేది ఇందులో వేసేసుకోండి. మరీ పై వరకు వేసేస్తే పక్కకు జరిగిపోతుంది కదా, ఇలాగ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటిలోని స్ప్రెడ్ చేసేసుకొని మనమైతే దీన్ని రెడీ చేసుకుందాం. మీరు ఒక బార్కే మనకి 20-25 చాక్లెట్స్ వరకు వస్తాయండి. అలాగా మిగతా డార్క్ చాక్లెట్ మిల్క్ కాంపౌండ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము సింపుల్ వేలో చాక్లెట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మధ్య అయితే డార్క్ చాక్లెట్ తినాలి అనేసి అంటున్నారు కదండి, రోజుకి ఒకటైనా తినచ్చు, పర్వాలేదు అనేసి అంటున్నారు కదా. మనకి ఏ డోకా ఉండదండి ఆరోగ్యం విషయానికి వస్తే. బయట కొనే చాక్లెట్ల కంటే బయట కొనే చాక్లెట్ని షుగరు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వేసేస్తారు. మనం చేసుకున్నాం కాబట్టి ఇందులో ఎటువంటి షుగరు అది వేయలేదండి, మంచివే కాబట్టి మనకి పిల్లలకి కూడా ఏ డోకా ఉండదు. రోజుకి ఒక చాక్లెట్ అడిగిన వెంటనే ఇస్తే మనకి ఏ గొడవ ఉండదు. మళ్ళీ చాక్లెట్స్ అయితే మళ్ళీ ఇంకో బార్ తీసుకొని మళ్ళీ మనం చాక్లెట్స్ రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండి, ఇంట్లోనే చక్కగా చేసుకొని పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, ఎందుకంటే వెరైటీ షేప్స్లో ఉన్నాయి. లవ్ సింబల్ అని, టెడ్డీ అని, కోడి ఇలాగా ఉండేదానికని, కుక్క టామ్లా ఉండడం కానీ భలే ఉంది కదండి. ఇలాగా నేనైతే వేసేసుకొని ఒక 40 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. తర్వాత ఇలాగా మనము తీసేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. వెనక నుంచి మనం ప్రెజర్ ఇస్తే ఇలాగా చాక్లెట్ ముందరకు అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్ వేలో అయిపోయింది. ఎంత బాగుందో, క్యూట్గా నచ్చుతుందా? మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ అన్ని యాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మీషో, ఫ్లిప్కార్ట్ అన్నిటిలోనే నేనైతే ఆన్లైన్లోనే పర్చేస్ చేశానండి. ఇలాగ దీన్ని
ఇలాగ ఉన్నప్పుడే ఇలాగ బటర్ పేపర్తో దీన్ని ఫాయిల్ చేసి పైన రబ్బర్ పెట్టేసుకున్నాను. మనకి వ్రాపర్స్ కూడా ఆన్లైన్లో ఉన్నాయండి. నెక్స్ట్ నేను మళ్ళీ చేస్తున్నప్పుడు మీకు వ్రాపర్స్తో ఎలా చేయాలో చెప్తాను. చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయి, కానీ నాకు ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా బటర్ పేపర్లో దీన్ని అయితే ఫోల్డ్ చేస్తాను. మీ దగ్గర ఏ కవర్స్ ఉన్నా దాంతో కూడా ఫోల్డ్ చేసుకొని పైన రబ్బర్ పెట్టేసుకుని ఇలా చాక్లెట్లో కూడా నేను తయారు చేసుకున్నాను. ఇదైతే ఒక 5 అవర్స్ వరకు బాగానే ఉంటుందండి, తర్వాత మెల్ట్ అయిపోతుంది. మీరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. 5 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకుంటేనే ఇది చాక్లెట్ బాగుంటుంది. అయితే అమూల్ డైరీ మిల్క్ చాక్లెట్ లాగా మెల్ట్ అవుతూ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మీ పిల్లల బర్త్డేకి కూడా ఇలా చాక్లెట్స్ తయారు చేసి పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు కూడా చాలా ఆతృతగా మనకి హ్యాపీగా తింటారు. హెల్తీ కూడా కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.